హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. కొత్తగా మనకు రాష్ట్రంలో ఈ జిల్లాల్లో దాదాపుగా 11,00,000కు పైగా కొత్త రేషన్ కార్డ్స్ అనేటువంటివి శాంక్షన్ అయ్యాయన్నమాట. సో, మనకు నేను చెప్పేటువంటి జిల్లాల్లో కొత్త రేషన్ కార్డ్స్ అనేటువంటివి పంపిణీ జరుగుతూ ఉంది. సో, మీకు రేషన్ కార్డ్ అనేది శాంక్షన్ అయిందా లేదా? మీకు కార్డ్ అనేది వచ్చిందా లేదా? అని ఎలా తెలుసుకోవాలి? మీకు కార్డ్స్ ఇస్తారా? లేదా? అనే విషయాలన్నిటి గురించి చెప్తాను. అండ్ దీంతో పాటుగా చాలామంది రేషన్ కార్డ్స్‌లో కొత్తగా పేర్లను యాడ్ చేసుకోవడానికి కూడా దరఖాస్తులు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు మీరు దరఖాస్తులు పెట్టుకున్నారు కదా! నేమ్స్ అనేటువంటివి రేషన్ కార్డ్స్‌లో యాడ్ అయ్యున్నాయా? లేదా? అని కూడా మీరు తెలుసుకోవచ్చనమాట. మీ మొబైల్ ఫోన్‌లోనే క్లియర్‌గా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? అది ఎలా చెక్ చేసుకోవాలనే ప్రాసెస్ గురించి స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇకపోతే జనవరి నెలకు సంబంధించినటువంటి ఈ సన్నబియ్యం పంపిణీ కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క సన్నబియ్యం అనేది ఎవరెవరికి పంపిణీ చేస్తూ ఉన్నారు? ఎన్ని రోజుల పాటు ఈ జనవరి నెలకు సంబంధించిన రేషన్ కోటా అనేది మీకు పంపిణీ చేస్తారు? మీరు ఎక్కడికి వెళ్లి తీసుకోవాలి? ఓకేనా? ఫైనల్‌గా ఈ రేషన్ కార్డ్స్, ఈ రేషన్ బియ్యం పంపిణీ మొత్తం కూడా సంబంధించినటువంటి సమాచారం గురించి మీకు ఈ వీడియోలో చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి నేను చెప్పినటువంటి విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టేస్తున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో మనకు ఉమ్మడి జిల్లాల్లో కొత్తగా 11,54,178 రేషన్ కార్డులు మంజూరు అయినట్లు ప్రభుత్వం అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. సో, మనకు 10 నెలల్లోనే దాదాపుగా 1,47,000 కార్డులనేటువంటివి పెరిగినట్లు చెప్తూ ఉన్నారండి. ఓకేనా? సో, దీంతో పాటుగా మనకు ఈ జనవరి నెలకు సంబంధించినటువంటి సన్నబియ్యం కోటా అనేది దాదాపుగా 22,132 టన్నులు పెరిగినట్లు చెప్తూ ఉన్నారు. ఓకేనా? సో, ఇక రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో 10 నెలల్లోనే దాదాపుగా 1,47,000 మందికి పైగా రేషన్ కార్డులు ఇచ్చింది. సో, మనకు ఈ యొక్క కార్డు కోసం అప్లికేషన్ వచ్చిందంటే పరిశీలించి అర్హులైతే చాలా ఓకే అని చేస్తూ ఉన్నారనమాట. ఇలా ప్రతి నెల వేల సంఖ్యలో కార్డులనేటువంటివి కూడా జారీ చేస్తూ ఉన్నారు. దీంతో మనకు ప్రతి నెల కూడా బియ్యం కోటా అనేది కంటిన్యూగా పెరుగుతూనే ఉంది. ఇక కార్డులనేటువంటివి పెరిగినట్లయితే ఆటోమేటిక్‌గా బియ్యం కోటా కూడా పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో, ఇలా మనకు కొత్త కార్డ్స్ అనేటువంటివి దాదాపుగా ఈ 10 నెలల్లోనే 1,47,000 కార్డ్స్ అనేటువంటివి పెరిగినట్లు చెప్తూ ఉన్నారు. ఓకేనా? ఇక 2025 ఫిబ్రవరి నుంచి కార్డులనేటువంటివైతే జారీ చేస్తూ ఉన్నారనమాట. ఉమ్మడి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 2025లో దాదాపుగా ఇక్కడ 10,06,994 కుటుంబాలకు రేషన్ కార్డులనేటువంటివైతే ఉన్నాయి. సో, ఇక్కడొచ్చేసి 29,82,627 మందికి మెంబర్‌లనేటువంటి వాళ్ళైతే ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మనకు మొత్తంగా 18,000 టన్నుల బియ్యం అనేది సరఫరా అయితే చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మాత్రమే. ఓకేనా? సో, అయితే ఇది ఫిబ్రవరి 2025 నుంచి రేషన్ కార్డ్స్ అనేటువంటివి సంఖ్య పెరుగుతూ ఉండడంతో, అలాగే మనకు ఈ సన్నబియ్యం పథకం కింద ఇచ్చేటువంటి రేషన్ కోటా కూడా ఇంక్రీజ్ అయితే అవుతూ ఉందని చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా? సో, ఇక్కడ చూసినట్లయితే మీరు తేడాను గమనించొచ్చు. జనవరి 2025, జనవరి 2026. సో, ప్రస్తుతానికి అండ్ అలాగే లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి సంబంధించి ఎంతవరకు పెరిగాయి? యాదాద్రిలో వచ్చేసి కార్డులు 2,00,000 16,831 యూనిట్లొచ్చేసి 6,59,767 బియ్యం కోట వచ్చేసి 4,215. అలాగే ఈ యొక్క యాదాద్రిలో ఈ ఇయర్‌కు జనవరి 2026కి సంబంధించి చూసుకుంటే 2,48,000కు పెరిగింది. ఇక్కడ 2,16,000 మాత్రమే కార్డులున్నాయి. సో, ఇక్కడ 2026కి వచ్చేసరికి 2,48,000 కార్డులనేటువంటివి పెరిగాయన్నమాట. ఓకేనా? దాని తర్వాత యూనిట్ల సంఖ్య చూసుకుంటే 7,83,044. ఇక్కడొచ్చేసి 6,59,767 మాత్రమే ఉన్నాయి. బియ్యం కోటా కూడా మనకి ఇక్కడ ఇంక్రీజ్ అయింది. ఓకేనా? సో, ఇలా మీరు గనుక అబ్జర్వ్ చేసినట్లయితే తేడా కనిపిస్తుంది. కార్డులనేటువంటివైతే ఇంక్రీజ్ అయ్యాయి. దాంతో పాటుగా యూనిట్లు ఇంక్రీజ్ అయ్యున్నాయి. బియ్యం కోటా కూడా ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అయ్యాయి. సూర్యాపేట, నల్గొండ ఈ 3 డిస్ట్రిక్ట్‌కి సంబంధించి మొత్తంగా మనకు
గత 10 నెలల్లో చూసుకుంటే 11,54,178 కార్డులనేటువంటివి ఇంక్రీజ్ అయినట్లు చెప్తూ ఉన్నారు. సో, 34,86,530 యూనిట్లనేటువంటివి పెరిగాయన్నమాట. దాని తర్వాత 22,132 టన్నుల బియ్యం అనేది కూడా కోటా అనేది ఇంక్రీజ్ అయినట్లు ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు గైస్. సో, ప్రస్తుతానికైతే కార్డ్స్ అనేటువంటివి పెరుగుతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి, పంపిణీ చేస్తూనే ఉన్నారు. ఓకేనా. సో, ఈ బియ్యం కోటా అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో, మీకు ఈ రేషన్ కార్డ్ అనేటువంటిది శాంక్షన్ అయిందా లేదా అని ఎలా తెలుసుకోవాలనుకుంటే, సో, మనకు దీనికి సంబంధించి వెబ్సైట్ అనేది ఒకటైతే ఉంది. దీంట్లోనే మీరు గనుక మెంబర్స్‌ని యాడ్ చేసుకోవడానికి దరఖాస్తులు చేసుకున్నట్లయితే దానికి సంబంధించి కూడా యాడ్ అయినారా లేదా అని చెక్ చేసుకోవచ్చనమాట. ఫస్ట్ తొలిత వచ్చేసి మీరు గనుక మెంబర్స్‌ని యాడ్ చేసుకోవడం కోసం దరఖాస్తులు చేసుకున్నట్లయితే, సో, ఇక్కడ గూగుల్‌లోకి వెళ్ళిపోయి మీ మొబైల్ ఫోన్‌లో అక్కడ ఏమని సెర్చ్ చేస్తారు అంటే ఈపీడీఎస్ తెలంగాణ అని సెర్చ్ చేసినా వస్తుంది. లేదు అనుకుంటే ఎఫ్ఎస్సి రేషన్ కార్డ్ సెర్చ్ చేసినా వస్తుందనమాట. ఓకేనా. ఎఫ్ఎస్సి సెర్చ్ చేసినా వస్తుంది గూగుల్‌లో. ఓకేనా. అప్పుడు ఆ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేశాక మీకు హోమ్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఒక్క సెకండ్. సో, ఈ విధంగా మీకు హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీకు ఎఫ్ఎస్సి సెర్చ్ అనే ఆప్షన్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే ఓకేనా. సో, ఇక్కడ మీకు మళ్ళా 3 ఆప్షన్స్ అనేటువంటివి అయితే వస్తుందన్నమాట. ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఎఫ్ఎస్సి సెర్చ్. ఓకేనా. సో, ఇక్కడ మీకు ఓల్డ్ నెంబర్ రేషన్ కార్డ్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మీ దగ్గర ఉన్నటువంటి రేషన్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఆ రేషన్ కార్డు నంబర్ అయితే ఉండాలన్నమాట. ఆ నెంబర్ ద్వారానే కదా మీరు చెక్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. సో, మీ రేషన్ కార్డులో మెంబర్స్ అనేటువంటివి కొత్త మెంబర్స్‌ని యాడ్ చేసున్నారా లేదా అనే విషయం గురించి తెలుసుకోవచ్చు. సో, ఇక్కడ ఆ రేషన్ కార్డ్ నంబర్‌ను ఎంటర్ చేసుకున్నట్లయితే దాని తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ మొత్తం కూడా వస్తాయి. ఇక ఫైనల్‌గా ఇక్కడ రేషన్ కార్డ్ మెంబర్ డీటెయిల్స్ అనైతే ఇక్కడ చూపిస్తాయన్నమాట. సీరియల్ నెంబరు, మెంబర్ నేము యాడ్ అయినట్లయితే మీకు ఇక్కడే చూపించేస్తాయి. లేదు యాడ్ కాలేదనుకుంటే మీకు ఇంతకుముందు ఎంతమంది మెంబర్స్ ఉన్నారో ఆ మెంబర్స్ పేర్లే ఉంటాయన్నమాట. సో, ఇలా మీరైతే చెక్ చేసుకోవచ్చు. మీ రేషన్ కార్డ్స్‌లో మెంబర్స్ అనేటువంటి వాళ్ళు యాడ్ అయినారా లేదా మీరు గనుక దరఖాస్తులు పెట్టుకొని ఉన్నట్లయితే. ఓకేనా. సో, ఇక్కడ వరకు ఇవి క్లియర్ అండి. సో, మనకు కొత్త రేషన్ కార్డ్స్ అనేటువంటివి అయితే వస్తూనే ఉన్నాయి. రీసెంట్‌గా అప్లై చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఒకసారి మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్‌ని అయితే కన్సల్ట్ చేయండి. అక్కడ అధికారులను అడగండి. మీకు గనుక ఏమైనా రిమార్క్ ఉన్నా కూడా వాళ్ళైతే చెప్తారనమాట. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. సో, నేను ఏవైతే చెప్పానో ఉమ్మడి జిల్లాలో వాటన్నిటిలో కూడా పంపిణీ జరుగుతుంది. రిమైనింగ్ జిల్లాల సంగతి ఏంటి అంటే నేను ముందు రోజుల్లో కూడా అప్డేట్ అనేటువంటిది అందజేస్తూ ఉంటాను. ఎప్పటికప్పుడు ఛానల్‌ని ఫాలో అప్ చేస్తూనండి, సబ్స్క్రైబ్ చేసుకొని. ఇకపోతే మనకు ఈ జనవరి నెలకు సంబంధించి కూడా ఈ సన్నబియ్యం పథకం కింద ఇచ్చేటువంటి రేషన్ పంపిణీ కూడా జరుగుతుందనమాట. సో, మనకు జనవరి 1 తారీఖు నుంచి నెలాఖరు వరకు అయితే జరుగుతుందండి. సో, ఈ మధ్యలో మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా రేషన్ అనేది తీసుకొచ్చుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళాలి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి రేషన్ కార్డ్ తీసుకువెళ్ళి ఇస్తే సో, వాళ్ళు మీకు ఎంత కోటా రావాలో అంత కోటా రేషన్ దాంతో పాటుగా ఎక్స్ట్రా సరుకులు అవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. అయితే మీకు ఈ జనవరి నెలకు సంబంధించి రేషన్ అనేది ఇస్తారా? ఇవ్వరా? ఈ సన్నబియ్యం పథకం కింద అనే విషయం గురించి ఎలా తెలుసుకోవాలి అంటే దీన్ని కూడా మీ మొబైల్ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు. మీ మొబైల్ ఫోన్‌లోకి వెళ్ళి EPDS.తెలంగాణ అని సెర్చ్ చేసినట్లయితే అక్కడ మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో, నేను మీకు ఇప్పుడు చూపిస్తాను లైవ్‌లో. ఓకేనా. సెర్చ్ చేసి ఈపీడీఎస్ తెలంగాణ అని సెర్చ్ చేస్తే చాలు. ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది నెక్స్ట్. ఆ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే చాలు. నెక్స్ట్ ఈ విధంగా మీకు హోమ్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. హోమ్ పేజ్ ఓపెన్ అయ్యాక ఇక్కడ వచ్చేసి రిపోర్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి, థర్డ్ ఆప్షన్. సో, థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాక నెక్స్ట్ కీ రిజిస్టర్ అండ్ అలొకేషన్ రిపోర్ట్స్ అనేది ఆప్షన్ అయితే ఉంటుంది. దాంట్లో వచ్చేసి మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో, ఇక్కడ మీకు ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ మంత్. ఓకేనా. జనవరి మంత్ అండ్ అలాగే సెలెక్ట్ ఇయర్ 2026 ఈ మంత్కి సంబంధించి చెక్ చేసుకోవాలి కాబట్టి ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక డిస్ట్రిక్ట్స్ మీదే డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఖమ్మం డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేశాను. దాని తర్వాత మండలం. ఓకేనా. ఇక ఈడ సెలెక్ట్ ఎఫ్పిఎస్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దీనివల్ల మనకు దీంతో మనకు నో నీడ్ అండి, దాంతో అవసరం లేదు. ఇక మీరు సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు డీటెయిల్స్ అనేటువంటివి అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకేనా. సో, నేను పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి మీకు అంతా చూపించలేకపోతున్నాను. ఆ విధంగా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. మీకు అక్కడ నేమ్స్ అనేటువంటివి అయితే ఉంటాయి. ఆ నేమ్స్ కనుక
సారీ ఆ లిస్ట్‌లో నేమ్స్ గనుక ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా ఈ జనవరి నెలకు సంబంధించినటువంటి రేషన్ అనేది ఇస్తారు. ఓకేనా? సో, ఫైనల్‌గా ఇదండి కొత్త రేషన్ కార్డుకి సంబంధించి అండ్ అలాగే ఈ జనవరి నెలకు సంబంధించినటువంటి రేషన్ కోటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇదనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.